శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని నిలదీశారు విజయశాంతి. ఉద్యమకారులు తెలంగాణ కోసం సర్వం పోగొట్టుకున్నారు. సమైక్యాంధ్రలో వారు ఎన్నో అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవిడ తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని కూడా వాపోయారు విజయశాంతి. ఉద్యమకారులకు సోనియా గాంధీ హామీ ఇచ్చారని, అందులో భాగంగా చూస్తే 250 గజాల స్థలం, 5 లక్షల రూపాయలు, ఇక 4,000 రూపాయల పెన్షన్, 10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తా అని అన్నారు. అదంతా ఏమైందని నిలదీశారు. ఉద్యమకారులపై వేసిన కమిటీ డిలే అవుతూ వస్తోందని, తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఉద్యమకారులను గుర్తుంచుకోవాలని సూచించారు విజయశాంతి. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, వారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము అధ్యక్ష. సోనియా గాంధీ గారు ఉద్యమకారులకు కూడా ఈ వాగ్దానాలు చేయాలి, ఇవన్నీ చేయాలని ఆవిడ మేనిఫెస్టోలో పెట్టమని కూడా చెప్పారు అధ్యక్ష. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అనేక వాగ్దానాల్లో ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు